అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ వరుస వివాదాలు చిక్కుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి సంచలన విషయాలు సంపత్ కుమార్ విషయంలో బయటపడుతున్నాయి. అయితే వసూల దందాకు తెరలేపారట సంపత్ కుమార్. వసూలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్న జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంకను సంపత్ కుమార్ బెదిరిస్తున్నట్టుగా ఒక ఆడియో వైరల్గా మారింది. ఉంటావా పోతావా అంటూ లేడీ ఆఫీసర్కి సంపత్ వార్నింగ్ ఇచ్చారు. సంపత్ వార్నింగ్ తర్వాత ప్రియాంక ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు. అయితే కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ప్రియాంకతో సంపత్ కుమార్ గొడవకు దిగారు. సంపత్ కనుసైగల్లోనే మరో ఇసుక మాఫియా కూడా జరుగుతోందట. 8 కోట్ల రూపాయల కమిషన్ ఇవ్వకుంటే పనులు ఆపేస్తానంటూ ఓ కాంట్రాక్టర్కి సైతం సంపత్ అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. ఇదొకటే చాలదన్నట్టు బీచ్పల్లి అలంపూర్ నేషనల్ హైవే పైనకు సంబంధించినటువంటి ఆ సదర్ కాంట్రాక్ట్ సంస్థతో ఈ నిర్వాకానికి దిగడం, వారిని డబ్బులు డిమాండ్ చేయడం, లంచం ఇవ్వాలని అడగడం, ఇవ్వకపోవడంతో ఆ పనులు ఆపేస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేయడం. సంపత్ అనుచరులు కాంట్రాక్టర్ భ్రమరా ఇన్ఫాకు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక తాను ఎవరిని బెదిరించలేదంటున్నారు సంపత్ మాత్రం. అటు ప్రియాంకని బెదిరించలేదు, భ్రమరా అనేటువంటి ఇన్ఫ్రాకి నాకు అసలు సంబంధమే లేదు, ఆ గొడవకు నాకు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదంటున్నారు. ఒక సంచలన ఆడియో బయటకు వచ్చింది. అయితే సంపత్ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో కూడా చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ ఏఐసిసి స్థాయిలో మంచి గుర్తింపున నేత. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులతో ఎటువంటి విభేదాలు లేకుండా అందరితో సఖ్యతగా ఉండి అంతా నేను కలుపుకుపోయే వ్యక్తి సంపత్ కుమార్. అదే స్థాయిలో ఇప్పుడు జిల్లాలో కూడా ముఖ్యంగా నియోజకవర్గంలో కూడా అంతా నా కనుసైగలు నడవాలి, నేనేం చెప్తే అది జరగాలన్నట్టుగా మాట్లాడుతున్నారట. ఒక ప్రజలకు ఉపయోగపడే విషయం, రోడ్డు నిర్మాణం జరుగుతోంది. NH-44 పనులు బీచ్పల్లి నుంచి అలంపూర్ వరకు రోడ్ అవుతుంటే భ్రమరా ఆ రోడ్డు కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నటువంటి భ్రమరా ఇన్ఫ్రాకి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఆయన అనుచరులు. పీటర్సన్ అనేది పేరు వినిపిస్తోంది. ఆయన కొంత ఇబ్బంది పెడుతున్నాడంట, పదే డబ్బులు అడుగుతున్నాడంట. అయితే ఆ కంపెనీ కంప్లైంట్ కూడా ఇచ్చింది, పలానా వాళ్ళు వస్తున్నారు డబ్బులు అడుగుతున్నారని చెప్పి. ఇంతవరకు FIR కూడా ఫైల్ కాలేదు. బీఆర్ఎస్ నేతలు ఆ కంప్లైంట్ కాపీని కూడా సోషల్ మీడియాలో లేకుంటే పలు మీడియా సమావేశాలు చూపించుకొచ్చారు. ఇదొకటే కాదు, జిల్లా స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక లెక్క తీశారు. అయితే ఎవరెవరున్నారు ఏంటనే విషయంపై తనకు పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో సంపత్ కుమార్ మాట్లాడమే కాకుండా ఏం చెప్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, తిరిగి ఫోన్ చేస్తలేవు, ఏమనుకుంటున్నావు, నేను సంపత్ మాట్లాడుతున్నా, నాకు ముందు వెంట లిస్ట్ పంపి అంటే అటువైపు నుంచి ఆ లేడీ ఆఫీసర్ మాత్రం నేను కలెక్టర్కి ఇచ్చాను, ఆ కలెక్టర్ మీకు పంపిస్తారు, నాకు సంబంధం లేదు సార్ అన్నట్టుగా తను చెప్తోంది. అవునా అట్లనా, అయితే ఉంటావా పోతావా అని కూడా ఆయన కొంత ఘాటుగానే ఆ మహిళా ఆఫీసర్ పైన రియాక్ట్ అవ్వడం సంచలనంగా మారింది. సో ఈ రకంగా వరుస వివాదాలు ఉన్నాయి. ఈ వరుస వివాదాల్లో ఇప్పుడు సంపత్ చిక్కున్నారని చెప్పాలి. మరి దీనిపైన ప్రభుత్వం రియాక్షన్ ఏంటుందో చూడాలి. ఒకసారి సంపత్ ఆ మహిళా ఆఫీసర్తో మాట్లాడిన ఆడియోని విందాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. దీపక్ మేడం, నేను గ్లోబల్ చెప్పండి. నేను క్లాస్ లో ఉంటున్నా, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, అది సెలెక్ట్ అయింది కంపెనీ. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఇప్పటిదాకా మనకు డీటెయిల్స్ ఇవ్వలేదు మేడం. అది ఉన్నాయి 355 ఉన్నాయి, కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాము అందరికి. అది ఉండొచ్చు కదా, 354 ఉన్నాయి కదా, 354 లిస్ట్ ఏంటి, అందులో ఏవి ఉన్నాయో మాకు తెలియదు కదా. ముందుగా ఇవ్వనండి, నేను కలెక్టర్ కి ఇచ్చిన. నేను ఆల్రెడీ నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను, ముందుగా ఇవ్వను. ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ. లేదు మేడం, యాజ్ పర్ ప్రాసెస్ కలెక్టర్ గా కూడా ఏమంటారు అంటే మీకు ఏం కావాలో, మీకు ఎక్కడ ఎందులో కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతాం అందరిని. ఆ రిప్రజెంటేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు. DMHO, రెవెన్యూ అండ్ కలెక్టరేట్, నర్సింగ్ కాలేజ్, PHC అలంపూర్. ప్రియాంక సార్, సంపత్ కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమమ్మా ఉంటావా? ఎక్కడ ఉంటాను సార్? ఉంటాను సార్, ఉంటాను. ఆ లిస్ట్ పంపించమంటే ఎందుకు పంపిస్తలేవు? నేను ఫోన్ చేస్తే ఎత్తలేవు సార్. నేను క్లాస్ లో ఉన్నాను ఇంతకు ముందు. కానీ లేదు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేవు. నేను క్లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు చేసినావు కదా, అప్పుడు చూసుకోలేవు నెంబరు. ఎప్పుడు క్లాస్ నుంచి రాగానే సార్ దగ్గరికి మీటింగ్ కి వెళ్ళినా. సరే ఆ లిస్ట్ పెట్టమ్మా, ఏ కేటగిరీ లేదని. నేను లిస్ట్ బయటికి పెట్టాను సార్. నేను కలెక్టర్ సార్ కి పెట్టినా, సార్ మీకు పెడతారు. నేను బయటికి ఎవరికి పోతావులే, సర్లే, పర్వాలేదు. సో ఇది ఆ ఆడియో. ప్రియాంక, నేను సంపత్ కుమార్ మాట్లాడుతున్నా, ఆ లిస్ట్ పంపిమంటే పంపిస్తలేవమ్మా, ఆ లిస్ట్ ఇవ్వు. అట్ ద సేమ్ టైం నేను ఫోన్ చేస్తా లేపుతలేవేంటి,
మళ్ళీ చూసుకో ఫోను, తిరిగి ఫోన్ చేయాలని తెలియదా అని చెప్పి తర్వాత ఉంటావా పోతావా, సరే పోతావు అని కట్ చేశారు ఆయన. సో ఒక రకంగా ఆయన మాటల్లో ఆరోగెన్సీ కనబడుతోంది. ఆయన ఇక్కడ ఈ వివాదానికి అసలు ఈ మొత్తం సినారియోలో ఈ ఆడియో ఎక్కడిది అంటే జిల్లా స్థాయిలో కాంట్రాక్టుల ఉద్యోగుల భర్తీ కార్యక్రమం జరుగుతోంది. అయితే అక్కడ మొదటగా కాల్ చేసిన వ్యక్తి ఆ లిస్ట్ పంపించండి అని అంటే లిస్ట్ పంపించండి కలెక్టర్ దగ్గర ఉందంటుంది. సో మాకు ఏ డిపార్ట్మెంట్లో కావాలనేది రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, సో లిస్ట్ మాకు పంపించండి అని చెప్పి అడుగుతూ ఉంటే మీకు కావాల్సింది డిఎంహెచ్ఓ, రెవెన్యూ, తర్వాత నర్సింగ్ కాలేజు, పిహెచ్సి, అలంపూర్ అని చెప్తూనే అంటే ఇక్కడ ఓవరాల్ సినారియోలో ఆఫ్ రికార్డులో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న మాటలో ఇంకొక విషయం ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ఎంతో కొంత అందిన కాడికి దోచుకునే ప్రయత్నం ఆ సదరు నేతలు చేశారు అనేటువంటి వాదన వినిపిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎంతో కొంత మీకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఆ డబ్బులు ఇస్తేనే నేను కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాను రకంగా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత కాజేసే ప్రయత్నంలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా కొన్ని క్రైటీరియాలు పాటిస్తాయి. సో కొన్ని ఎలిజిబిలిటీలు ఉండాలి, ఆ తర్వాత రకరకాలుగా ఉండాలి. అయితే ఇక్కడ ఏజెన్సీ వీళ్ళ చేతిలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ ఆడియో వింటూ ఉంటే ఆ ఏజెన్సీ సంపత్ కుమార్ కంటే మునుపు ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి చేతిలో ఓ ఏజెన్సీ ఉంది. సో ఆ ఏజెన్సీ ప్రకారంగా డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఉద్యోగాలంటే ప్రభుత్వమే జీతాలు చెల్లించదు, ఓ కాంట్రాక్ట్ సంస్థ ఉంటుంది మధ్యలో. ఆ సదరు కాంట్రాక్ట్ సంస్థ ఎక్కడెక్కడైతే అలర్ట్ చేయాలో అక్కడికి మ్యాన్ పవర్ ఇస్తూ ఉంటుంది. ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి ఆ లిస్ట్ నాకు ఇస్తే ఆ డిపార్ట్మెంట్ల వారీగా నేను ఏజెన్సీ నా దగ్గర ఉంది కాబట్టి కొందరు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అది నేను ఉద్యోగం ఇప్పిస్తాను రకంగా దందా చేయడం కోసం ఇదొక తెరలేపారనేది బీఆర్ఎస్ ఆరోపణ. సో డిఎంహెచ్ఓ, నర్సింగ్ కాలేజు, పిహెచ్సి అలంపూరు, తర్వాత రెవెన్యూ, ఈ శాఖల్లో ఈ 4 శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు అంటున్నారు. అంటే ఇక్కడ అంతా ఓకే వాళ్ళంతా ఓకే. ఈ లిస్ట్ ఇచ్చుంటే అసలు సంపత్ కుమార్ ఈ అంశం బయటకు వచ్చేదే కాదేమో, ఈ ఆడియో బయటకు వచ్చేదే కాదేమో. ఆ లిస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఉంటావా పోతావు అని చెప్పి తర్వాత నేను ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ప్రియాంక అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందంట, తను ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు అలంపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే విజయుడు సుమారుగా 2-3 రోజుల నుంచి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి పెద్ద ఎత్తున వరుస ప్రెస్ మీట్లతో సంచలనం రేపుతున్నాడు. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇసుక దందా, తర్వాత బీచ్పల్ నుంచి అలంపూర్ వరకు వెళ్ళేటువంటి NH44లో భ్రమరా ఇన్ఫోనెట్ కంపెనీకి 8 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సదరు లిస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ ఆఫీసర్తో వాగ్వాదాన్ని దిగడం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వరుసగా ఒకదాంతో ఒకటి బయటపడుతున్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఈ ఆడియోలో చాలా స్పష్టంగా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల లిస్ట్ నాకు ఇవ్వండి అని చెప్పి సంపత్ కుమార్ అడుగుతున్నారు. ఆయన ఒక ఏజెన్సీ, ఆయన చేత ఏజెన్సీ ఉందా, ఆయన ఏజెన్సీ నిర్వహిస్తున్నారా, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఎమ్మెల్యే అంతకంటే కాదు, ఆయన మాజీ ఎమ్మెల్యే. అంటే ఎందుకు ఆయన ఈ రకంగా అడగాల్సి వచ్చింది? ఆయన చెప్పిన వెంటనే పోతావులే అని చెప్పి అడిగిన వెంటనే 2 రోజుల్లోనే ఆ మహిళా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంటే ఇంత పవర్ఫుల్గా ఇంకా ఆయన అక్కడ శాసిస్తున్నారు నియోజకవర్గంలో. ఎగ్జాక్ట్లీ, నిజంగానే సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మాత్రమే. ఆయన ప్రభుత్వంలో కానీ ఎటు ఎలాంటి కీలక పోస్టులో లేరు. సో ఆయన పెద్ద ఇన్ఛార్జ్ కూడా కాదు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో. సో ఆయన అధికారిని ప్రియాంకతో మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. నాకు పంపమ్మా, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనేటువంటిది అంతా మనం విన్నాం, చూసాం. కానీ అసలు ఏం జరిగింది అనేటువంటిది బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి అలిగేషన్ ఏంటంటే మొత్తం కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులలో 350కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లిస్ట్ అది మొత్తం. దాంట్లో రెగ్యులర్ చేయడానికి వాళ్ళందరినీ, దాంట్లో ఒక్కొక్క ఉద్యోగి నుంచి 3 లక్షలు వసూలు చేయడానికి సంపత్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఆ లిస్టు నేను చెప్పినట్టుగానే రావాలి, మొదటగా నాకు ఇవ్వండి అనేటువంటిది. అట్లా లెక్క చూస్తే 10,50,00,000కు సంబంధించినటువంటి స్కామ్ కింద బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో ఇదొక్కటే కాదు, ఇంకా చాలా అలిగేషన్ చేస్తూ ఉన్నారు. కేవలం కాంట్రాక్ట్ లిస్టుకి సంబంధించినటువంటి ప్రియాంక అధికారి ఎవరైతున్నారో ఈమె అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అక్కడ ఈమెనే ఫైనల్ చేస్తారు లిస్టు, పబ్లిక్గా దాన్ని పబ్లిష్ చేస్తారు. ముందు కలెక్టర్ దగ్గరికి పంపిస్తారు, కలెక్టర్ దాని అనుమతి తీసుకున్న తర్వాత ఓకే చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆఫీస్లో ఆమె పబ్లిష్ చేస్తారు, గోడకు అతికిస్తారు. అంటే ఫైనల్ అయిన తర్వాత సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్కి శిష్యుడు, రేవంత్ రెడ్డికి స్నేహితుడు, అత్యంత సన్నిహితుడు, నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని అనేటువంటిది చెప్పి ఈ రకంగా ఆయన బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు అనేటువంటి ద బిగ్గెస్ట్ అలిగేషన్. అక్కడ అధికారి మాట్లాడడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మనం సంప్రదించాం, ఫోన్లో మాట్లాడారు ఆమె, డైరెక్ట్గా వీడియో ఫుటేజ్ అడిగితే వీడియో రికార్డింగ్లో అడిగితే ఆమె
నేను రాలేను ఇప్పుడు ముందుకు నేను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రియాంక కొద్దిసేపటి క్రితమే మనతో కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఆమె నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యానో, ఆడియో బయటకు వచ్చిన తర్వాత గతంలో నాకు ఎంత థ్రెట్ ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చాలా పెద్ద థ్రెట్లో ఉన్నాను అనేటువంటిది ఆమె భయపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఆమె మొన్నటి వరకు గద్వాలు, తర్వాత ఆలంపూర్, ఇప్పుడు ఆలంపూర్ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యి ఆమె వనపర్తిలో పోస్టింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఆమె సంపత్ చెప్పినా ఇవ్వలేదు, డైరెక్ట్గా కలెక్టర్కే లిస్ట్ ఇచ్చింది. అందులో భాగంగానే సంపత్ దానిలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఉండాలనే ఉందని అంటుంది ఆమె. అందులో చివరగా లిస్ట్ ఇవ్వనంటే ఇవ్వను, నేను కలెక్టర్కి ఇస్తానంటే పోతావులే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు సంపత్ ఆడియోలో. సో చాలా క్లియర్, చాలా పవర్ఫుల్గా సంపత్ లాబింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే కాకుండా ప్రభుత్వంలో ఎలాంటి పోస్ట్ లేకున్నా అధికారులను సంబంధించిన ఆలంపూర్కి సంబంధించినటువంటి మొత్తం నియోజకవర్గాన్ని కంట్రోల్కి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ అలిగేషన్స్ ఇంకా వేరే ఉన్నాయి. మట్టి దందా చేస్తూ ఉన్నారు, తర్వాత కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉన్నారు, అసైన్ భూములను తన వైఫ్ పేరు మీద మార్చుకుంటున్నారు, ఇంకా చాలా అలిగేషన్ చేస్తున్నారు. తన కొడుకుకు 100 బెడెడ్ హాస్పిటల్లో కాంట్రాక్ట్స్ ఇప్పించారు, ఇలా అనేక అలిగేషన్ చేస్తూ ఉన్నారు. కానీ సంపత్ నిన్న క్లారిటీ ఇచ్చారు, నా పేరు పైన కంప్లైంట్ రాలేదు అనేటువంటిది ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ప్రియాంక ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఆమె ట్రాన్స్ఫర్ లెటర్లో సంపత్ కుమార్ ఏఐసిసికి సంబంధించినటువంటి సభ్యులు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేటువంటిది దాంట్లో మెన్షన్ చేయడంతో మొత్తం తీగలాగితే డొంక కదిలేటువంటి సిచ్యువేషన్ మొత్తం బయటపడింది. ప్రియాంక కుటుంబ సభ్యులతో చెప్పుకున్నారు, సంపత్ నన్ను బెదిరిస్తున్నారు, ఇబ్బంది గురి చేస్తున్నారు అనేటువంటిది ఆమె ఇంట్లో వాళ్ళ దగ్గర ఆడియో వినిపించారు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది. సో ఆడియో ఇప్పుడు వైరల్ కావడంతో తీవ్రమైనటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక ప్రైవేట్ పర్సన్ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పార్టీలో ఏదైనా పొజిషన్ ఉండొచ్చు, కానీ ఒక ప్రైవేట్ పర్సన్ పబ్లిక్ సర్వెంట్ పైన ఈ రకంగా కంప్లైంట్ ఇస్తే అది తనకు ట్రాన్స్ఫర్ లెటర్లో కూడా ముద్రిస్తారా, అదే రకంగా రాస్తారా? అంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యవస్థ పనిచేస్తోంది, కలెక్టర్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, యంత్రాంగం ఎట్లా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేట్ పర్సన్ నేమ్ని ఆ ట్రాన్స్ఫర్ లెటర్లో మెన్షన్ చేయడం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంత ఆషామాషి జిల్లా కూడా కాదు అది. పాలమూరు జిల్లా, ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా, దానికి ఆనుకునే కొడంగల్కి సంబంధించిన నియోజకవర్గం ఉంది. సో ఆలంపూర్, ఇవన్నీ గద్వాల్, ఇదంతా కలిసే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి నా క్లోజ్ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీకి నేను చాలా క్లోజ్, చాలా దగ్గర, నేను మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి శిష్యుణ్ణి అనేటువంటి చెప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సంపత్ కుమార్ ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఆల్రెడీ. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ కాస్త యాక్టివ్గా ఉంటారు, స్ట్రాంగ్ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, గట్టిగా మాట్లాడతారు, మీడియాలో మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. సో ఇవన్నీ చెప్పుకొని ఓడిపోయినప్పటికి కూడా ఆ నియోజకవర్గంతో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన అని ప్రభుత్వం చెప్తా ఉంటే ప్రజాపాలన కాదు, మేము చెప్పిందే పాలన, మేము చెప్పిందే రూల్, మేము చెప్పినోడికే ఉద్యోగం రావాలి అనేటువంటి విధంగా సంపత్ కుమార్ ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ నిన్న ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేత క్రిషాంక్ అలిగేషన్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్, వీడియో ఫుటేజ్, ఆడియో ఫుటేజ్ ఇవన్నీ మీడియాకు రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఒక మొత్తానికి పాలమూరు జిల్లాను కుదిపేస్తూ ఉంది ప్రస్తుతం ఇష్యూ. ఇప్పటికే మంత్రులపైన అలిగేషన్, కొండా సురేఖ, తర్వాత జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇలా అందరిపైన అలిగేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా ముఖ్యమంత్రి అన్నదమ్ముల పైన, ప్రభుత్వం పైన, బట్టి విక్రమార్క పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, మంత్రులపైన అలిగేషన్స్ వస్తే వాళ్ళందరినీ తలదన్ని కాదని ప్రస్తుతం సంపత్ కుమార్ విషయం చర్చకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అటు బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది, ఇక్కడ ఆధారాలన్నీ కూడా బయటికి విడుదల చేయడంతో ప్రస్తుతం ఆమె కొద్దిసేపటి క్రితం ప్రియాంక ఎవరైతే అధికారి ఉన్నారో ఎంప్లాయ్మెంట్ అధికారి, ఆమె కూడా మనతో మాట్లాడారు. ఎస్, ఇది జరిగింది నిజమే, సంపత్ నన్ను థ్రెటన్ చేశారు, నన్ను ఫోన్లో అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను, తర్వాత ఆడియో బయటికి రిలీజ్ వచ్చి టీవీలో వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను అది చేయనందుకే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది, అప్పటికంటే ఇప్పుడే నాకు ఎక్కువ భయం అవుతుంది అనేటువంటిది ఆమె ప్రియాంక కొద్దిసేపటి క్రితం చెప్పారు. సో ఇష్యూ ప్రస్తుతాన్ని రాష్ట్రాన్ని ఊపేస్తూ ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం, ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా అని చెప్పుకుంటున్నటువంటి సంపత్ కుమార్ కావడం, ఏఐసిసి కార్యదర్శి కావడం, రాహుల్కి మల్లికార్జున ఖర్గేకి అత్యంత సన్నిహితుడుగా ఉండడం. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సంపత్ దీన్ని ఎట్లా కన్వే చేస్తారు జనాలకని, నా పేరు లేదు కంప్లైంట్లో అని చెప్తా ఉన్నారు, కానీ ట్రాన్స్ఫర్ లెటర్కి సంబంధించిన దాంట్లో అటాచ్ చేసిన దాంట్లో సంపత్ కుమార్
కంప్లైంట్ ఆధారంగా నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నామని దాంట్లో మెన్షన్ చేయడం అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. అయితే అంటే మాది ఇక్కడ తను పవర్ఫుల్గా ఉంటే ఉండొచ్చు, రాహుల్ గాంధీ దగ్గర అయితే కావచ్చు, మల్లికార్జున శిష్యుడే అయితే కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడే కావచ్చు, కానీ కనీసం అధికారులు చదువుకున్న వాళ్ళు కదా. ఆ ట్రాన్స్ఫర్ లెటర్లో తన పేరు అటాచ్ చేయడం, తన ఫిర్యాదును అటాచ్ చేయడం అంటే దీన్ని ఎంత ఒక నిర్లక్ష్యం కనబడుతోంది. వాళ్ళు చదువురు అనుకున్నారా, చదువుకున్నారని ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా. డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండింది, ఆయన ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే అనుకోవచ్చు. డైరెక్ట్గా పేరు రాయడం ఏంటి అంటే అధికారులు అంటే ఒక ప్రైవేట్ పర్సన్ ఇప్పుడు ఇండివిజువల్గా ఒక సమస్య వచ్చిందని చెప్పి ఒక సామాన్యుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ అధికారి ట్రాన్స్ఫర్కి పలానా వ్యక్తి కారణమని రాస్తారా? ఎగ్జాక్ట్ ఇదే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిజంగా కూడా. ఒకవైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళారు, నిరుద్యోగులతో కూర్చున్నారు, మేము రాగానే మీకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కాకుండా ఇక్కడ కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిరుద్యోగులకు సమాధానం చెప్పాలనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటిది బిగ్గెస్ట్ అలిగేషన్. వాళ్ళు నిన్న మాట్లాడారు మీడియా ముందు. సో బీఆర్ఎస్ చేసి అడుగుతూ ఉన్నారు, నిరుద్యోగులంతా ఆలోచించండి, మీరు కాంగ్రెస్కు ఓటేశారు. సో ఈరోజు జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగాల పక్కన, నోటిఫికేషన్ల పక్కన కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లో తయారవుతూ ఉంది లిస్టు, వాళ్ళకి చెప్పిన వారికే కాంట్రాక్ట్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. సో ఉద్యోగానికి 3 లక్షల చొప్పున సంపత్ కుమార్ వసూలు చేసే ప్రయత్నం చేశారు. అట్లా మొత్తం 10,50,00,000 నిరుద్యోగుల నుంచే 350 మంది దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి అధికారి కూడా ఆమె చెప్తా ఉన్నారు, ఆమె ఆడియో కన్వర్సేషన్లో చాలా క్లారిటీగా ఉంది. నేను మీకు ఇవ్వను లిస్టు అనేటువంటిది. మొన్న ప్రియాంక ఇచ్చినటువంటి లిస్టు దాదాపు 350 సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి లిస్టుగా చెప్తా ఉన్నారు. సో ఆ లిస్టు మొదట సెలక్షన్ లిస్ట్ కంటే ముందు నాకు పంపితే నేను టిక్కు పెడితే నేను ఓకే చేసిన తర్వాత వాళ్ళను ఫైనల్ లిస్టులో చేర్చండి అనేటువంటిది సంపత్ అడిగారు అనేటువంటిది. నా ఫోన్ ఎందుకు లేపుతలేవమ్మా అనేది కూడా సంపత్ అందులో అడిగారు. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున షేక్ చేస్తూ ఉంది ఈ అంశం. ప్రభుత్వం ఇప్పటికే అనేక ఈ ఆర్థిక ఇబ్బందులతో పాటు పాలనాపరమైన ఇబ్బందులు ఉంటే ఈ వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలతో తలమునకలు అవుతూ ఉంటాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా పొలిటికల్ పార్టీస్కి, ఇటు బీఆర్ఎస్కి, బీజేపీకి ఇది మరొక ఆయుధంగా మారే అవకాశం ఉంది. మొన్న పాలమూరు జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ వైపే ప్రజలంతా కూడా ఎమ్మెల్యేలను ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఒక్క ఎమ్మెల్యే మినహాయించి, సో అంటే ఇద్దరు మినహాయించి, ఒకటి ఆలంపూర్ బీఆర్ఎస్, మరొకటి గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడే పోయారు. ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు ఆలంపూర్ నుంచి విజయుడు. సో మొత్తం దాదాపు కాంగ్రెస్ మయం ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా. కానీ జరుగుతున్నటువంటి తీరు పైన చర్చ అయితే పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతుంది. ఒక రకంగా ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిర్వాకం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. వరుస వివాదాలు చిక్కున్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస మీడియా సమావేశాలు పెట్టి సంపత్ కుమార్ అంశాలపైన, ఆయన చేసేటువంటి వివాదాలపైన సంపత్ కుమార్ విమర్శిస్తున్నారు, అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆయన ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోపణ, ఒక కాంట్రాక్ట్ సంస్థ దగ్గర నుంచి బీచ్పల్ నుంచి అలంపూర్ వెళ్ళేటువంటి రోడ్లో నేషనల్ హైవే నెంబర్ 44 భ్రమరా అనేటువంటి ఇన్ఫ్రా కంపెనీ రోడ్డు వేస్తుంటే 8 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారు, లేదంటే పనులు ఆపేస్తానంటూ. ఆ తర్వాత ఇసుక దందా విషయంలో కూడా పెద్ద ఎత్తున పేట్రేగిపోతున్నారు. ఒక్కో లారీ నుంచి సగటున నెలకి 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ఎంప్లాయీ ఆఫీసర్తో, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ ఆఫీసర్తో ప్రియాంకతో మాట్లాడిన మాటలు కూడా వైరల్గా మారాయి. జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీ విషయంలో లిస్టు నాకు ఇవ్వమని చెప్పి అడిగితే ఇవ్వనందుకు ఉంటావా పోతావా అని హెచ్చరించడమే కాకుండా తనని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్లో కూడా సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ ఆయన చేసినటువంటి ఫిర్యాదు మేరకే ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటూ కూడా ఒక లెటర్ని అడ్రస్ చేశారంట. నిజంగా అధికారులు ఏమైపోతున్నారు, వ్యవస్థ ఏమైపోతుంది, ఇంత దుర్మార్గమా? ఒక ప్రైవేట్ పర్సన్, ఆయన ఒకవేళ ఎమ్మెల్యే అయి ఉంటే ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏదైనా అవినీతికి పాల్పడిన సదరు అధికారి అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయడంలో ఒక మాట, ఒక వాస్తవం ఉండొచ్చు. ఓ ఎంపీ అయినా, లేదంటే ఒక అధికారి అయినా, లేదా ముఖ్యమంత్రి అయినా, ఏ హోదా లేదు, ఒక మాజీ ఎమ్మెల్యే అయినా పార్టీ పరంగా ఎన్ని పదవులు ఉన్నాయి, రాహుల్ గాంధీ దగ్గర కానివ్వండి, మల్లికార్జున్ ఖర్గే శిష్యుడే కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడే కానివ్వండి, ఆయన పేరు చెప్పి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, ఆయన పేరు రాసి మరి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? సో ఇప్పుడు ప్రియాంక మాట్లాడిన మాటలు కూడా సెన్సేషన్గా మరి ఒక్కసారి సంపత్ కుమార్ అండ్ ప్రియాంక, ఆఫీసర్ ప్రియాంక మధ్య జరిగినటువంటి ఆ సంభాషణకు సంబంధించి ఆడియో విందాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. దీపక్ మేడం, నేను గ్లోబల్ చెప్పండి. నేను క్లాస్ లో ఉంటున్నా, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, అది సెలెక్ట్ అయింది కదా కంపెనీ. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి
అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఇప్పటిదాకా మనకు డీటెయిల్స్ ఇవ్వలేదు మేడం అది. ఉన్నాయి 355 ఉన్నాయి, కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాము అందరికి. అది ఉండొచ్చు కదా. 354 ఉన్నాయి కదా, 354 లిస్ట్ ఏంటి, అందులో ఏవి ఉన్నాయో మాకు తెలియదు కదా. ముందుగా ఇవ్వనండి, నేను కలెక్టర్ కి ఇచ్చిన నేను ఆల్రెడీ. నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను, ముందుగా ఇవ్వను. ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ. లేదు మన యాజ్ పర్ ప్రాసెస్ కలెక్టర్ గారు కూడా ఏమంటారు అంటే, మీకు ఏం కావాలో, మీకు ఎక్కడ ఎందులో కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతాం ఆ అందరినీ. రిప్రజెంటేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు. డిఎంహెచ్ఓ, రెవెన్యూ అండ్ కలెక్టరేట్, నర్సింగ్ కాలేజ్, పిహెచ్సి ఆలంపూర్. ప్రియాంక, సార్. సంపత్ కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమమ్మా ఉంటావా? ఎక్కడ ఉంటాను సార్? ఆ? ఉంటాను సార్, ఉంటాను. ఆ లిస్ట్ పంపించమంటే ఎందుకు పంపిస్తలేవు? నేను ఫోన్ చేస్తే ఎత్తలేవు సార్ నేను క్లాస్ లో ఉన్నాను ఇంతకు ముందు. కానీ లేని ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేవు. నేను క్లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు చేసినావు కదా, అప్పుడు చూసుకోలేవు నెంబరు. ఎప్పుడు క్లాస్ నుంచి రాగానే సార్ దగ్గరికి మీటింగ్ కి వెళ్ళినా. సరే ఆ లిస్ట్ పెట్టమ్మా. ఏ కేటగిరీ లేదని. నేను లిస్ట్ నేను బయటికి పెట్టాను సార్. నేను కలెక్టర్ సార్ కి పెట్టినా, సార్ మీకు పెడతారు. నేను బయటికి ఎవరికి పోతావులే, సర్లే పర్వాలేదు. బట్ ఇది ఆ సదరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అండ్ ఆ ఆఫీసర్ మధ్య జరిగిన సంభాషణ. పోతోలే అన్నట్టుగానే ఆవిడని ట్రాన్స్ఫర్ కూడా చేయించారు అక్కడి నుంచి. అయితే ఆ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ ప్రియాంక ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చింది. అసలు ఏం జరిగిన వివరాన్ని తను కూడా మా ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి ప్రియాంక ఆర్టీవీతో ఏం మాట్లాడిందో చూద్దాం. హలో మేడం, నమస్తే. నమస్తే, చెప్పండి. ప్రియాంక గారా అండి? అవును మేడం, నేను మధు అండి, ఆర్టీవీ జర్నలిస్టు, హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఏం జరిగింది మేడం? యాక్చువల్లీ ఏం జరిగింది? అదే జరిగింది, ఏదో వైరల్ అవుతుంది కదా. అదే ఏం జరిగింది మేడం? జనరల్ మేము ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఏం జరిగింది? అదే అవుట్ సోర్సింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటది కదా. అవును, క్యాండిడేట్స్ లిస్ట్ అడిగిండు ఆయన. ఓకే మేడం. నేను ఇయ్యనన్నాను. ఓకే బయటికి ఇయ్యనని చెప్పినా. ఓకే. బయట పర్సన్స్ కి ఇయ్యనని చెప్పి. ఓకే, అంతే. మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారా? అయ్యా అంతే. ఎన్ని రోజులు మేడం? 5th 10 రోజులైంది. అంటే ఫోన్ మాట్లాడిన తర్వాత ఎన్ని రోజులు ట్రాన్స్ఫర్ అయింది? ఆ ఫోన్ ఇది చాలా రోజులు, అది 1.5 year బ్యాక్ ఇది. ఓకే. ఈ ఆడియో ఇప్పటిది కాదు. ఓకే, ఇది 1.5 year బ్యాక్ ఏజెన్సీస్ టెండర్ వేసినట్టు అయింది ఇది. మీరు ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు మేడం? నేను బయట పెట్టలేదు బెదిరింపులకి. నేను బయట పెట్టలేదు. ఓకే. అదే నాకు నిన్న కాల్స్ వస్తేనే ఇది నా వాయిస్ కదా అని నేను పరిశాన్ అయి చూసుకుంటున్నా. ఓకే, అంటే మీ ఫోన్లోనే రికార్డ్ అయింది కదా అది? రికార్డ్ నా ఫోన్ లోనే అయింది. నేను నా ఇంట్లో చెప్పుకున్నా అంతే ఈ ప్రాబ్లము. ఓకే. అప్పట్లో మా బ్రదర్, మా అన్న వాళ్ళ కొడుకుకో ఎవరికో, వాళ్ళ ఫాలోవర్స్ కో ఎవరికో ఫోన్ చేసి ఇట్లా మా చెల్లెలు బెదిరిస్తున్నారు అని చెప్పేసి రిక్వెస్టింగ్ అని అడిగిండు. తప్పు కదా, ఇట్లా చేయొద్దు, ఆమె ప్రాంప్ట్ గా ఉంటది, ఎవరు అడిగినా ఇయ్యదు, ఎటువంటి లిస్టులు ఇయ్యదు ఆమె బయటికి, ఏమన్నా ఉంటే మీరు వేరేగా చూసుకోండి, ఆమెను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పిండంట. ఓకే. ఈ ఆడియో పంపించి. ఓకే. ఆడియో ఇప్పుడు ఏంటంటే ఇక నేను చెప్పినట్టు జరిగింది చూడు అన్నట్టు సంథింగ్ వాళ్ళు ఆడియో ఒకటి బయటికి పెట్టిరు, దానికి ఇదంతా వైరల్ అయిందంట. నాకు తెలియదు ఇక. ఓకే. నేను అది మర్చిపోయినా ఎప్పుడో. ఓకే. కాకపోతే ట్రాన్స్ఫర్ ఇప్పుడు జరిగినందుకు ఇది బయటకు వచ్చింది. ఓకే, అంతే. అంటే ఎట్లాంటి థ్రెట్ ఉండే మేడం మీకు అప్పుడు? థ్రెట్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉందేమో అని డౌట్ వస్తుంది. ఓకే, అంటే అప్పుడైనా సరే ఏం ప్రెజర్ ఉండే మీ మీద? అప్పుడు అదే లిస్ట్ బయటికి పెట్టమని. అంటే లిస్ట్ జనరల్గా ఎవరికి పెట్టాలి మీరు? బయటికి అంటే నేను గోడ మీద అంటిస్తా ఆఫీస్ లా. అదే జనరల్ అయితే ఎవరికి పెట్టాలి మీరు లిస్టు? ముందు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పబ్లిక్ ఇస్తాము. పబ్లిక్ వచ్చే కంటే ముందు వాళ్ళకి ఇవ్వమన్నారు. పబ్లిక్ కి బయటికి ఇవ్వక ముందు ఒక క్యాండిడేట్ కి సెపరేట్ గా ఇయ్యం. అదే జనరల్ వాళ్ళు ఇవ్వమన్నారు. వాళ్ళు ఇవ్వమన్నారు. సంపత్ ఇవ్వమన్నాడు. అవును. ఓకే. అంతే. ఇది ఇప్పటిది కాదు, కాకపోతే ట్రాన్స్ఫర్ ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు ఇది ఇప్పుడు ఆడియో బయటికి వచ్చింది. అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఓకే. సంపత్ గారు మాట్లాడారా మీతో ఇప్పటివరకు? ఇప్పుడు ఏమి అప్పుడు మాట్లాడిందే. మాట్లాడలే, అప్పుడు మాట్లాడిందే. ఓకే. సరే, ఎట్లా మేడం కాంట్రాక్ట్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని జనరల్గా? జనరల్ అయితే కాంట్రాక్ట్ ఇది టెండర్స్ ఇది కదా, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు.
ఓకే. మన దగ్గర నేను అందులో 354 మెంబర్స్ ఉన్నారనే మాట అన్నాను చూడండి, అది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, కొత్త వాళ్ళు కాదు. వాళ్ళది బైఫర్కేషన్ చేసి నేను ఈక్వల్ గా బైఫర్కేట్ చేస్తా అనే మాట కూడా అందులో అన్నాను. ఓకే. ఈక్వల్ గా బైఫర్కేషన్ చేసి ఎన్నిక కాబడిన టెండర్ లో ఎన్నిక కాబడిన ఏజెన్సీలకి ఇస్తామన్నమాట క్యాండిడేట్లని. ఓకే. వాళ్ళు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఓకే. మీరు ఎందుకు వీడియో రూపంలోనే కానీ ఆడియో రూపంలోనే కానీ ఎందుకు మీరు బయట వివరణ ఇవ్వట్లేదు? ఇవ్వద్దు కదా, మాకు హైయర్ అథారిటీ నుంచి అయితే ఏం బయటికి మాట్లాడొద్దు అని చెప్పి. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేసిరా, ఇట్లా మిమ్మల్ని ప్రెజర్ చేసిరు ఇట్లా ఇవ్వాల్సిందే అని? నేనేం చేయలేదు, నాకేం తెలుసు ఇవన్నీ ఇట్లా అయితే అంట అని. నాకు ట్రాన్స్ఫర్ అయింది పో అంటే పోయినా అంతే వనపర్తికి. మీకు తెలిసిందా మీరు అందువల్ల లిస్ట్ ఇవ్వడానికి ట్రాన్స్ఫర్ అయ్యారని? ఇది బయటికి వస్తే అర్థమైంది. ఓకే. అంటే మీరు లిస్ట్ ఇవ్వడానికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ అందులో లెటర్ మీద మెన్షన్ చేసిరు అనమాట, సంపత్ ఇచ్చిన కంప్లైంట్ అని. ఓకే. లెటర్ మీద మెన్షన్ చేసిరు. ఆ లెటర్ మీద మెన్షన్ చేసినందుకు ఈ ఆడియో బయటకు వచ్చింది. అది వాళ్ళ ఫాలోవర్స్ బయట పెట్టుకున్నట్టున్నారు, నాకు తెలియదు. ఓకే. నేను కూడా అందరిలాగానే షాక్ అయినా, ఇది నా వయసు ఉంది అని. ఓకే. సరే, మీరు ఎక్కడ ఉన్నారండి? మీ వాయిస్ ఏమని ఇస్తారా? నేను వాయిస్ ఏది బయటకి ఇయ్యానండి. ఇంటర్వ్యూ అంటే వీడియో బయట ఆడియో బయట ఏది బయటకి ఇవ్వడానికి లేదు నాకు. ఓకే. హైయర్ అథారిటీ సంప్రదించకుండా ఏది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది క్లారిటీ. ప్రియాంక ఆ సదరు ఆఫీసర్తో ఆర్టీవీ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో చాలా స్పష్టంగా తను ఏం చెప్పాలనుకుని చెప్పేసింది. నేను ఆడియో వీడియో బయట కూడా ఏమని చెప్పి అంటున్నారు, బట్ క్లియర్గా ఇది 1.5 ఏళ్ల క్రితం ఆడియో అది. సో నేను మా అన్నకు పంపించాను, మా అన్నకు పంపిస్తే మా అన్న వాళ్ళని అడిగాడు. సో అది నా ఫోన్లో రికార్డ్ అయిన ఆడియోనే, ఇన్సెన్స్ ప్రియాంక ఫోన్లో రికార్డ్ అయిన ఆడియోనే. అది మా అన్నకు పంపించి మా అన్నని అడగమంటే వాళ్ళని అడిగాడు. సో వాళ్ళ తమ్ముడు లేకపోతే వాళ్ళ అబ్బాయితో మా అన్నకున్న పరిచయంతో అడగడం జరిగింది. పొరపాటు ఇలా చేయడం, తర్వాత తను సిన్సియర్ ఆఫీసర్, తను అలా అనకండి అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. సో రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను, 5th రోజున ట్రాన్స్ఫర్ అయ్యాడు. తను ఇప్పటికీ ట్రాన్స్ఫర్ అయిపోయి 10-12 రోజులు కావస్తోంది. తనకు ట్రాన్స్ఫర్ లెటర్లో కూడా సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు అంటున్నారట. అంటే 1.5 ఏళ్ల పాటుగా తను ఈ సంఘటన మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి లిస్టు తయారు చేయడం 1.5 ఏళ్ల క్రితంది. అప్పుడు వచ్చిన ఆడియో కాలింగ్ మీరు ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందనంటే నాకు అదేం తెలియదు, అది ఆ సంపత్ కుమార్ ఫాలోవర్స్ లీక్ చేసి ఉంటారు, నాకు సంబంధం లేదనే రకంగా తను మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రియాంక ఇచ్చిన క్లారిటీతో కొంత సంపత్ కుమార్ అప్పటి నుంచి తనపై గ్రజ్జు పెట్టుకున్నారా అనే రకంగా అనుమానాలు మరింతగా రేకెత్తించే అవకాశం ఉంది. సో 1.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన ట్రాన్స్ఫర్ గల కారణం సంపత్ కుమార్ అని ఆలస్యంగా తెలుసుకున్నారని అసదర్ ఆఫీసర్ చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో తను చాలా క్లియర్గా మీతో మాట్లాడుతున్న టైంలో క్లారిటీ ఇచ్చారు. ఇది 1.5 ఏళ్ల క్రితం ఆడియో, అప్పుడు జరిగిన సంఘటన. నేను ట్రాన్స్ఫర్ అయ్యి 10-12 రోజులు అవుతుంది, 5th రోజు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ ట్రాన్స్ఫర్ లెటర్లో కూడా సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు అని రాసి ఉంచారంట. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్కి తను సంపత్ కుమార్ ఫిర్యాదు అని అంటే 1.5 కాలంగా తను ఇదే రకంగా కంటిన్యూ అవుతున్నారా, ఇదే రకంగా గ్రజ్జు ఈ రకంగానే కొంత ఇబ్బందులు లోనయ్యారా? తను ఇంకైనా డీటెయిల్గా మాట్లాడుకొచ్చారా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆమె మాట్లాడుతున్న మాటల్లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది 1.5 yearకి సంబంధించినటువంటి ఆడియో, దానికి సంబంధించి నా ఫోన్లోనే రికార్డ్ అయ్యాను, నా కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకున్నానని చెప్తా ఉన్నారు. కాకపోతే ఆడియో బయటకు ఎట్లా వచ్చిందో తెలియదని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఆమె ప్రభుత్వ అధికారి కాబట్టి చెప్పాలనుకోవట్లేదు. అది ఎవరికి చేరాలనుకుందో, ఎవరికి చేరాలని ఆమె ప్రయత్నం చేసిందో చివరికి అది బీఆర్ఎస్ చేతికి చేరింది. బీఆర్ఎస్ దాన్ని బయట పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడేది నిన్న. అంతకంటే ముందు సంపత్ కుమార్కి సంబంధించినటువంటిది బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటంటే భ్రమరాంబ కంపెనీ నుంచి 80 కోట్లు వసూలు చేశారు, డిమాండ్ చేశారు. 80 కోట్లు ఇస్తేనే మీ పనులు చేసుకోవాలి, మీ బిల్లులు క్లియరెన్స్ అవుతాయి, లేదంటే పని నడవనీయము అనేటువంటిది వాళ్ళపైన ప్రెజర్ చేశారు అనేటువంటిది. సో దాని విషయం డిగ్గింగ్లోకి వెళ్తే సంపత్ కుమార్కి సంబంధించిన మొత్తం 5 అంశాలపైన బీఆర్ఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దాంట్లో భ్రమరాంబ దగ్గర 80 కోట్లు, ఇట్లా కాంట్రాక్టుల దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం, లిస్ట్ అడగడము, ఆడియో బయటికి పెట్టడము, తర్వాత అసైన్ ల్యాండ్స్ని తన భార్య పేరు మీద రాయించుకునేటువంటి ప్రయత్నం చేయడము, దాంతోపాటు ఇసుక దందా, ఒక లారీకి 10 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సంపత్ అక్కడ అనేటువంటిది, ఇట్లా రకరకాల అలిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అధికారి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె మాత్రం మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు, పై అధికారులు వద్దన్నారు అనేటువంటిది ఆమె మెడిసిన్ వినిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా సంపత్ కుమార్ అండ్ ఆ సదరు ఆఫీసర్ ప్రియాంక మధ్య జరిగిన సంభాషణ పైన ఆర్టీఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 1.5 క్రితం ఆడియో ఇది, ఇప్పుడు ఎలా లీక్ అయిందో నాకు తెలియదు అని చెప్పి తను చెప్తున్నారు. కానీ చేరాల్సిన చోటకి ఆ ఆడియో చేరిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఆడియోతో సంపత్ కుమార్ని
గత 5 వివాదాలు ఉన్నాయి. 5 వివాదాలు ఇదొక వివాదం అన్నట్టుగా, అది ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి డబ్బులు డిమాండ్ చేయడం ఒక రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర, ఇంకో దగ్గర ఈ ఆడియో, ఇంకో చోట ఇంకో అంశం ఇసుక దందా. ఈ 3 అంశాల పైన వరుసగా టార్గెట్ చేసి సంపత్ కుమార్ అంశాలని బయటపెడుతోంది బీఆర్ఎస్. ఒకసారి మళ్ళీ ఆ సదరు ఆఫీసర్ అండ్ సంపత్ కుమార్ మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, ఆడియో విందాం. హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. దీపక్ మేడం, నేను గ్లోబల్ చెప్పండి. నేను క్లాస్ లో ఉంటున్నా, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, అది సెలెక్ట్ అయింది కదా కంపెనీ. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఇప్పటిదాకా మనకు డీటెయిల్స్ ఇవ్వలేదు మేడం. అది ఉన్నాయి 355 ఉన్నాయి, కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాము అందరికి. అది ఉండొచ్చు కదా. 354 ఉన్నాయి కదా, 354 లిస్ట్ ఏంటి, అందులో ఏవి ఉన్నాయని మాకు తెలియదు కదా. ముందుగా ఇవ్వనండి, నేను కలెక్టర్ కి ఇచ్చిన. నేను ఆల్రెడీ నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను, ముందుగా ఇవ్వను. ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ. లేదు మన యాజ్ పర్ ప్రాసెస్ కరెక్ట్ గా కూడా ఏమంటారు అంటే, మీకు ఏం కావాలో, మీకు ఎక్కడ ఎందులో కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతాం. ఆ రిప్రజెంటేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు. డిఎంహెచ్ఓ, రెవెన్యూ అండ్ కలెక్టరేట్, నర్సింగ్ కాలేజ్, పిహెచ్సి ఆలంపూర్. ప్రియాంక, సార్. సంపత్ కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమమ్మా ఉంటావా? ఎక్కడ ఉంటాను సార్? ఆ? ఉంటాను సార్, ఉంటాను. ఆ లిస్ట్ పంపించమంటే ఎందుకు పంపిస్తలేవు? నేను ఫోన్ చేస్తే ఎత్తలేవు సార్. నేను క్లాస్ లో ఉన్నాను ఇంతకు ముందు. కానీ లేదు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేవు. నేను క్లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు చేసినావు కదా, అప్పుడు చూసుకోలేవు నెంబరు. ఎప్పుడు క్లాస్ నుంచి రాగానే సార్ దగ్గరికి మీటింగ్ కి వెళ్ళినా. సరే ఆ లిస్ట్ పెట్టమ్మా. నేను లిస్ట్ బయటికి పెట్టాను సార్. నేను కలెక్టర్ సార్ కి పెట్టినా, సార్ మీకు పెడతారు. నేను బయటికి ఎవరికి పోతావులే, సర్లే, పర్వాలేదు. వాళ్ళు అంటారు ఇచ్చిన కంప్లైంట్ లో 8 కోట్ల రూపాయలు ఉంది అంటారు. నాకు తెలిసి కృషాంక్ చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన వాళ్ళతో ఏమో కానీ, అంత చదువుకున్న హరీష్ రావు, కేటీఆర్, కృషాంక్, ఎమ్మెల్యే, ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా 8 కోట్లని లేదు, నా పేరు లేదు, నేను బెదిరించినట్లు లేదు, నాకు సంబంధమే లేదు. ఎవరో 2 వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్రషర్ డబ్బులు ఇచ్చేది మా జేసీబీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పనిచేస్తున్నారు అన్నారంట. వాళ్ళు గొడవ పడరట. దానికి నాకు అంట కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ, నేను అడిగినట్టు కానీ, లేకపోతే 8 కోట్ల నా వాస్తవం ఏది లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.